ఇక హెచ్సియూలో పోలీసుల దమనకాండ ఇంకా కొనసాగుతోంది. హెచ్సియూలోని తాజా విజువల్స్ మనం లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు లైవ్ కొనసాగుతోంది, లైవ్ చూద్దాం. హైకోర్టు లైన్స్ ఉన్న అంటే గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటికి వెళ్ళలేదు, జేసీబీలు బయటికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు రిజిస్టర్ వచ్చేసి స్థానికంగా అంటే లోపల వచ్చేసి దాన్ని వెరిఫికేషన్ చేయడానికి వచ్చిన హైకోర్టు నుంచి వచ్చిన రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారు. దాని అనంతరం కూడా అక్కడ ఉన్న మనుషులందరూ కూడా పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే నిన్న చెప్పిన తర్వాత కూడా 100 కోట్ల చెట్లు కొట్టినని కూడా తెలుస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? అయితే అత్యంత జీవవైవిధ్యము, జలవనరులు, పక్షి సంపద, వృక్ష సంపద ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కసారిగా 400 ఎకరాలను తీసేయడం అంటే దాదాపు సగం హైదరాబాద్కి ఆయుష్ను పెంచేటువంటి అడవి మా సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇది మేము చాలా గౌరవంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ అడవిని మీరు ఎప్పుడైతే దీన్ని నాశనం చేయాలనే ఉద్దేశం ఉందో మీకు దయచేసి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, మూగ జీవాల యొక్క ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఆ బుల్డోజర్లతో చేసినటువంటి ఆ విధ్వంసం దయచేసి ఆపండి. ఒక మొక్కను నాటితే అది పెరగడానికి, అది ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ పెద్ద పెద్ద వృక్షాలు 100 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నటువంటి ఈ వృక్షాలన్నింటినీ కూడా మీరు తొలగించడం అంటే నిజంగా ఇది మీకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు మేము దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థి లోకం తరఫున దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దయచేసి విద్యార్థుల పట్ల, మూగజీవాల పట్ల, వృక్ష సంపద పట్ల, అటవీ సంపద పట్ల మీరు దయచేసి సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది మహిళలకు పెద్ద చూపు చూస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు మంచి వాల్యూ ఇస్తుంది, ఫ్రీ బస్సును కూడా ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నది. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఫ్రీ బస్ ఇచ్చిన ఫ్రీ బస్ అవన్నీ ఇవ్వడమేమో కానివ్వండి, మొన్న అయితే ప్రొటెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఆడవాళ్ళపైన ఎలాగైతే ప్రవర్తించారో అదంతా ప్రత్యక్షంగా మేము అనుభవించి చూసాం. కాబట్టి అవన్నీ బయట పొలిటికల్ స్టంట్లే కానీ అసలు ఆ రెస్పెక్ట్ ఉన్నట్టయితే మాకు అనిపించలేదండి ఆ రోజు. ఈ రోజు వచ్చేసి అంటే మీరు ఆల్రెడీ డీప్లాంటేషన్ జరుగుతుంది, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఆపేయాలన్నారు. కానీ ఆల్రెడీ జరుగుతుంది. దానికి అంటే దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు. దానిపైన వచ్చేసి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మేము శాంతియుతంగానే ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మేము ఏమి జేసీబీల దగ్గరికి వెళ్ళడం కానీ స్లోగన్లు ఇవ్వడం కూడా కాదు. మేము ఆఖరికి హంగర్ స్ట్రైక్ కి కూర్చొని దిగాం. దానికి ఒక నిమిషం ఉంది. ఓకే, ఇది పరిస్థితి. ఇక్కడ మనతో పాటుగా మరికొన్న వ్యక్తులు చెప్పండి, దీన్ని ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు జరిగే కార్యక్రమం? ఈ హెచ్సియు భూమి వివాదం పైన జరుగుతున్నటువంటి ఈ దమనకాండకు నిరసనగా అనేక విద్యార్థి సంఘాలు ఏకమై ఈ ఉద్యమాన్ని ఊవెత్తున చేస్తున్నారు. దీనికి మా విద్యార్థి సంఘాల తరపున అనేకమైనటువంటి మేధావులను, కవులను, కళాకారులను, విద్యార్థి సంఘాలను కూడా మేము వేడుకుంటున్నాం. మాకు మద్దతుగా నిలిచి ఈ యూనివర్సిటీకి కేటాయించిన భూములను మాకు దక్కేలాగా, అంటే ఈ యూనివర్సిటీకి దక్కేలాగా మీరు మాకు సాయం చేయాలని, ఈ విద్యార్థి ఉద్యమాలను మీరు ప్రోత్సహించి దీన్ని ఉవ్వెత్తున వచ్చేలాగా మీరు చేయుతను ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ హెచ్సియు క్యాంపస్ యొక్క ఈ తల్లి గోస అనేటువంటిది చిన్న పాట ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మ లాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగము చెయ్యొద్దురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, ఆరే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో, పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో, మనసంతా అల్లాడిపోతుందిరో, అభివృద్ధి పేరుతో భూముల చెరబట్టి విధ్వంసమే చేస్తుండ్రురో, గేరిల్లా యుద్ధమే చెయ్యాలేరో, హెచ్సియు తల్లి గుండె వగిలేరో, మూగ జీవాల గోస వినరో, ఆరే బరిగీసి కొట్లాడరో, ఏకమై పొలిమేర దాటించరో, సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో, తల్లికై కొట్లాడమంటుందిరో, ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాకి రంపాన వెడుతున్నారో, లాఠీలా దౌర్జన్యమే చూడరో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోవచ్చరో, ఇక పోరాట జెండెత్తరో, దండు గట్టి రణరంగమే చెయ్యరో,
తరతరాల పోరాట స్ఫూర్తిని తను వెళ్ళదలుసుకోరో మనం ఇంకా వెనకడిగే వెయ్యొద్దురో నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో దండు గట్టి యుద్ధమే గెలవాలి రో స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు తీయొద్దురో మమ్మిట్లా ఎడబాపి సంపొద్దురో క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందో నేనిక్క పోరాట నావనందో ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రురో అన్నాలార పోరాట జెండెత్తరో సిద్ధమై యుద్ధమే గెలవాలిరో. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఎట్టకేలకు అంటే మమ్మల్ని ఎన్ని అరెస్టు చేసినా ఎన్ని లాఠీ చార్జీలు చేసినా మహిళలు సైతం లాక్కపెళ్ళినా సరే ఉద్యమాన్ని మాత్రం రోజు రోజుకు వచ్చేసి రువెత్తాల్సిన తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం అనేది ఆపమని చెప్తున్నారు. దాంతో పాటుగా అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు సైతం కూడా పాటలతో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకనంటే గతంలో అంటే 400 ఎకరాల భూమిని సస్యశ్యామలంగా ఉండే హైదరాబాద్కి హాట్ లాగా ఉండే ఒక పర్యావరణాన్ని కాపాడే హెచ్సియు భూములను అమ్మకాన్ని పెట్టడం పైన వచ్చేసి ప్రతి ఒక్కరం కూడా ఉద్యమిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే పని చేస్తుందో దాన్ని దిగి వచ్చేసి హెచ్సియు భూముల్ని వారికి రిజిస్ట్రేషన్ కూడా పోరాడతామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అయితే రంజిత్, శాంతియుతంగా వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే మహిళలను కూడా చూడకుండా వాళ్ళని కూడా అరెస్టులు చేయడం, కొట్టడం ఇట్లాంటివి అన్ని కూడా జరిగినాయి. అంటే కాపాడాల్సిన ప్రభుత్వమే కొడుతుంటే అరెస్టులు చేస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? దీని గురించి పరిస్థితి ఏంటి? అంటే దానిపైన ఇప్పటికే వచ్చేసి చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అండర్లో వచ్చేసి ఇక్కడ అంటే తెలంగాణలో వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్లో ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు సైతం అంటే ఇక్కడికి రావడానికి స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు విద్యార్థులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కానీ కేంద్ర మంత్రులైనటువంటి వాళ్ళు ఇక్కడికి సంఘీభావానికి వచ్చి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఎవరుంటారు? కేంద్ర మంత్రులకు ఉన్న వ్యక్తులు కూడా కనీసం ఇక్కడికి రాకపోవడం, పరామర్శించడం అనేది ఎలాంటిది లేకపోవడం. ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏది మాట్లాడకూడదు. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు, బీజేపీ పార్టీ స్పందించట్లేదు, ఓన్లీ వీటిపైన పోరాడుతుంది. గతంలో కూడా మనం చూస్తున్నాం. నిన్న కూడా ఈ రోజు మార్నింగ్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించి ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఉన్నది వాళ్ళ హక్కు, వాళ్ళు కాపాడుకుంటారు. దానిపైన వచ్చేసి అంటే ఎవరు కూడా దానిపైన ఎలాంటివి చేసినా కూడా వారిపైన దేనికైనా మేము రెడీగా ఉంటాం, ఎక్కడికైనా హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఉద్యమము అంటే ఎంత ఒక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఏ విధంగా పోరాడిరో అదే విధమైన తరహాలో ఉద్యమం అనేది మళ్ళీ వచ్చింది హెచ్సి యూనివర్సిటీలో. దానికి కారణం ఒకటే, విద్యార్థులకు సంబంధించింది హైదరాబాద్ యూనివర్సిటీకి ఒక ఆక్సిజన్ ఇచ్చే ప్రాణవాయువు లాంటి హెచ్సి భూములను కాపాడాలనేదే ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఒకప్పుడు పర్యావరణవేత్తలు కావచ్చు, మరోవైపు సాఫ్ట్వేర్లు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఆఖరికి చలనచిత్రానికి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా దానిపైన వచ్చేసి తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తట్టుగా వ్యవహరిస్తుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఆయన చూసుకుంటే హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, స్టే విధించింది. ఇవాళ వరకు కూడా ఎట్లాంటి చెట్లను నరకూడదని చెప్పినా కూడా మ్యాన్ పవర్ ఉపయోగించి రంపంతో చెట్లను కోసే సన్నివేశాలు ఉన్నాయి. అండ్ మరి కాసేపట్లో హైకోర్టు విచారణ కూడా చేయబోతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ఇష్యూ మీద ఇటు ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్పందిస్తుంది, అందులో నుంచి అండగా ఉంటున్నారు తప్పించితే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీటి గురించి మాట్లాడటం లేదు, ఎక్కడ కూడా దీని గురించి డిస్కస్ చేయటం లేదు, ఈ విద్యార్థులకు అండగా నిలబడడం లేదు. అంటే పార్టీలన్నీ కూడా ఎందుకని, వేరే పార్టీలన్నీ కూడా ఎందుకు వీళ్ళకు సపోర్ట్ ఇవ్వట్లేరు? అంటే సపోర్ట్ ఇస్తే వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? అసలు వాళ్ళు కూడా నిజంగా ఇది రియల్ ఎస్టేట్కే పరిమితం అవ్వాలి ఈ భూమి అని వాళ్ళు కోరుకుంటున్నారా? లేకుంటే మిగిలిన పార్టీలు అసలు సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరికి అండగా నిలిచారు. మేము ఉధృతం చేస్తాము, మేము కూడా మీ వెంబడి ఫైట్ చేస్తామని వీళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతుంది ఈ ఇష్యూకి సంబంధించి.